టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ వచ్చేలాగా కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు కదా! అర్జెంట్‌గా తెలంగాణ వాదాన్ని వర్కౌట్ చేసుకోవటానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు గదా! అయితే ఇదే సమయంలో కవితకి ఎలక్షన్ కమిషన్ నుంచి గట్టి షాక్ తగిలింది. ఈ తెలంగాణ రక్షణ సమితి పేరు ఇవ్వటం కుదరదు. ప్రజల నుంచి, ఇతర పార్టీల నుంచి, ఇతర ప్రజా సంఘాల నుంచి అనేక కంప్లెయింట్స్ ఉండటం వల్ల మీకు ఆ పేరు ఇవ్వటం కుదరదు. మీరు వేరే పేరు సెలెక్ట్ చేసుకోండి. 15 రోజుల్లోపు ఒక 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కవితకు నోటీసులు పంపించారు. ఇప్పుడు కవిత ఏం చెప్తుంది? అహా! వేరే పేర్లు ఇవ్వటం కుదరదు. మాకిదే పేరు కావాలి. ఈ టీఆర్ఎస్ అనేటువంటి అబ్రివేషన్‌తో ఉన్న ఈ తెలంగాణ రక్షణ సమితే మాకు కావాలి. మేము వేరే పేరు ఇవ్వం. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ 2 అభ్యంతరాలు తీసుకొస్తే ఆ 2 అభ్యంతరాలకి మేము వివరణ ఇచ్చాం అని కవిత చెప్తుంది. కావాలంటే న్యాయ పోరాటం చేస్తాం తప్ప ఈ పేరైతే వదులుకోమని కవిత చెప్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ అయితే ఈ పేరు మీకు ఇవ్వలేము అని చెప్తుంది. మీరు 15 రోజుల్లోపు ఒక 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వండి. లేదు 15 రోజుల్లోపు మీరు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే మీరు పెట్టుకున్న అప్లికేషన్ పూర్తిగా క్లోజ్ చేస్తాం. అంటే కవిత రాజకీయ పార్టీ గుర్తింపుని రద్దు చేస్తాం అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్న మాట. మరి ఏం జరిగిద్దనేది చూడాలి. ఇప్పుడు కవిత ఏం చెప్తుంది? ఆల్రెడీ 2 కంప్లెయింట్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి గతంలో వస్తే దానికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తే మేము వివరణ ఇచ్చాం. ఇది 3వ కంప్లెయింటు. ప్రతిసారి ఇట్టా ఇచ్చుకుంటూ కూర్చోలేం గదా! అనేది కవిత వర్షన్. సిద్దిపేటకి సంబంధించిన తెలంగాణ రాజ్యాధికార సమితి వాళ్ళు గతంలో ఎలక్షన్ కమిషన్ కంప్లెయింట్ చేశారు. టీఆర్ఎస్ పేరుతో మాకు ఆల్రెడీ ఒక సంస్థ ఉంది. మేము కూడా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజా సంఘంగా ఉన్నాం. ఈ పేరు కవితకి ఇవ్వటానికి వీల్లేదని వాళ్ళు కంప్లెయింట్ చేశారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లెయింట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కవితకు నోటీసులు పంపించారు. దానికేదో కవిత గారు వివరణ ఇచ్చుకున్నారు. అలాగే మహారాష్ట్ర షోలాపూర్ దగ్గర టీఆర్ఎస్ పేరుతో అక్కడ ఒక సంఘం ఉంది. అది సంఘం అనాలో, రాజకీయ పార్టీ అనాలో మొత్తంగా ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది. వాళ్ళు కూడా కంప్లెయింట్ చేశారు. దానికి కూడా కవిత వివరణ ఇచ్చుకున్నారట. ఇప్పుడు 2 సార్లు వివరణ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మూడోసారి మళ్ళా కంప్లెయింట్స్ వచ్చాయంటున్నారు. ఇది కరెక్ట్ కాదనేది ఆమె వర్షన్. ఆమె ఏమంటది? ఈ ప్రజల నుంచి కంప్లెయింట్స్ వచ్చాయంటున్నారు కదా! ప్రజలంటే ఎవరు? ఎవరు కంప్లెయింట్ చేశారు? ఆ కంప్లెయింట్స్ అన్నీ మాకు పంపండి. మేము వాటికి సంబంధించి వివరణ ఇస్తాం అని కవిత అంటుంది. బట్ పెద్ద ఎత్తునైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంప్లెయింట్స్ అయితే చేశారు. టీఆర్ఎస్ పేరు ఆమెకి ఇవ్వద్దు అని. ఎందుకు? టీఆర్ఎస్ పేరుతో ఒక రాజకీయ పార్టీ ఉంటే తెలంగాణలో కన్‌ఫ్యూజన్ ఏర్పడిద్ది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ఒరిజినల్ నేమ్ ఒకప్పుడు టీఆర్ఎస్. టీఆర్ఎస్ అనే పేరును వదులుకొని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు వదులుకొని భారత రాష్ట్ర సమితిగా ఈ కేసీఆర్ పార్టీ ఆవిర్భవించింది. కానీ ఇప్పటికీ చాలా మందికి బీఆర్ఎస్ అంటే తెలవదు. టీఆర్ఎస్ అంటేనే తెలుసు. కేసీఆర్ పార్టీ ఏంటంటే టీఆర్ఎస్. అదే టీఆర్ఎస్ పేరుతో ఇంకొక రాజకీయ పార్టీ ఉందనుకో, కన్‌ఫ్యూజన్ ఏర్పడి ఇటు పడే ఓట్లు కొన్ని అటు పడితే గెలుపు మారిద్ది గదా! టీఆర్ఎస్ ఓట్లు కవిత కొన్ని చీల్చుకుందనుకోండి, అది కాంగ్రెస్‌కో, బీజేపీకో అడ్వాంటేజ్ అయిద్ది గదా! సో, మేము నష్టపోతాం అనేది బీఆర్ఎస్ వర్షన్. అందుకనే వాళ్ళు కంప్లెయింట్స్ చేస్తున్నారు, చేపిస్తున్నారు. బట్ ఏమైద్దో చూడాలి.